విదేశీ ప్రయాణం మరింత సులువు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లకు తగ్గింపు, షూటింగ్ కెమెరాలు అయితే ప్రియమని కూడా ప్రచురించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. పలు దిగుమతి సుంకాలు తగ్గించడం, కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వస్తువులు మాత్రం మరింత ఖరీదుగా మారనున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏవేవి తగ్గుతాయి అనే అంశాలు పరిశీలిద్దాం. ప్రజలకు ఊరటగా ధరలు తగ్గే వస్తువులు ఏంటో ముందైతే మనం చూద్దాం. విదేశీ ప్రయాణం మరింత సులువు. విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటి వరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ను 5% నుంచి 2% తగ్గించారు. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక విదేశీ విద్య మరింత అందుబాటులో. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చులపై విధించే డిటిఎస్ రేటు తగ్గించారు. దీంతో ఫీజుల చెల్లింపులు తేలిక కానున్నాయి. ఇక మద్యం తయారీ, ముడిసరుకు చౌక. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడిసరుకులు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి 2% తగ్గించారు. దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు. మరి షూ ఎగుమతులకు ఊతం. పాదరక్షలుగా తయారు రంగానికి పెద్ద ఊరట లభించింది. ఈ అప్పర్ తయారీకి అవసరమైన ముడిసరుకులను కూడా మరి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధరలు మరి కొంత మేరకు తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైతే మాత్రం మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని సెల్ ఫోన్లకు సంబంధించినవి కావచ్చు, కొన్నిటికి మరి స్మార్ట్ ఫోన్లకు సంబంధించినవి కొంత తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ప్రచురించారు.